సో హాయ్ గైస్, యువ హీరోయిన్లు సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్రామ్ దర్శకత్వంలో యువ నిర్మాత నాగవంశీ రూపొందిన చిత్రం టిల్లు స్క్వేర్. డీజే తిల్లు చిత్రానికి సీక్వెల్గా రూపొందిన ఈ మూవీ శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్, పోర్చర్ 4 సినిమాస్ బ్యానర్లపై రూపొందింది. మార్చి 29వ తేదీన రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల డీజేను మోగిస్తున్నది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. భారీ అంచనాలతో వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాలో అతిథి పాత్రలో నేహా శెట్టి, కీలక పాత్రల్లో ప్రిన్స్ బ్రహ్మాజీ, మురళీ శర్మ, మురళీధర్ గౌడ తదితరులు నటించారు. ఈ సినిమాను 40 కోట్ల రూపాయలతో సూర్యదేవర నాగవంశీ సారథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 29 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. టిల్లు స్క్వేర్ చిత్రం గ్రాండ్ ఓపెనింగ్స్తో అదరగొట్టింది. తొలి రోజే ఇండియాలో 12 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం తొలి వారాంతంలోనే 33 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి వారం ముగిసే సమయానికి ఈ చిత్రం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. తొలి 7 రోజుల్లోనే 51 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం వివిధ రాష్ట్రాల్లో టిల్లు స్క్వేర్ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే, ఏపీ నైజాంలో 80 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 8 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం ఇండియాలో 100 కోట్ల రూపాయల మైలురాయిని చేరువైంది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు భారీ ఆదరణ లభించింది. ఈ చిత్రం ఉత్తర అమెరికాతో పాటు గల్ఫ్ ఇతర దేశాల్లో రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 23 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇండియాలో 90 కోట్లు, ఓవర్సీస్లో 23 కోట్లతో కలిపి ఈ చిత్రం 120 కోట్ల రూపాయల బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది. త్వరలోనే ఈ సినిమా 150 మార్క్ టచ్ చేసే అవకాశం ఉందని టెడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక రెండో వారంలో కూడా అదే జోష్ను కొనసాగించింది. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్గా కలెక్షన్లు సాధిస్తూ రికార్డును క్రియేట్ చేసింది. 14వ రోజు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మూడో వారంలో కూడా పర్వాలేదనే విధంగా కలెక్షన్లు సాధిస్తుంది. ఈ సినిమా గత 18 రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ఇతర స్టేట్స్తో 90 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.